అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అధికారులకి, ట్రాన్స్పోర్ట్ మెంబర్లకి, చైర్మన్కి, అలాగే కూటమి నేతలకి, రంగపట్నం నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకు అందరికీ తెలుసు, అత్యంత ప్రసిద్ధిగాంచిన చాముండేశ్వరి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు 21వ తేదీ నుంచి జూన్ 21 నుంచి జూలై 2 వరకు 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి ఎంతో ముఖ్యమైనవి కాన్స్టిట్యున్సీలు మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే నిజంగా కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎంతో అదృష్టం చేస్తుంది. అటువైపు జొన్నవాడ కామాక్షమ్మ, ఇటువైపు చాముండేశ్వరమ్మ, అటువైపు రామతీర్థం రామలింగేశ్వర స్వామి, అలాగే గండవరం ఇంకొక ఈశ్వర దేవాలయం, ప్రసిద్ధిగాంచిన ఈశ్వర దేవాలయం. ఇన్ని దేవాలయాలు మనకు ఉండడం నిజంగా మన కోవూరు ప్రజల అదృష్టం. అది ఇప్పుడు ఇక్కడ 21 నుంచి 2వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన రోజులు కొన్ని ఉన్నాయి. 29వ తేదీ సోమవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరగబోతుంది. అలాగే 30 జరుగుతుంది. ముఖ్యంగా 29వ తారీఖు 30 ఉత్సవం జరుగుతుంది. 1వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. 2వ తారీఖు తపస్సులు జరుగుతుంది. ఈ ఏర్పాట్ల గురించి గౌరవనీయులు మన భక్తులందరికీ మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పనిచేయాలని చెప్పి నేను ఇక్కడ చేసిన అధికారులకి అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నవి. మీకు నేను ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు, ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నారు ఎంతమంది భక్తులు ఇక్కడికి హాజరవుతారు. గుడి వాళ్ళు, చైర్మన్ కానీ కమిటీ సభ్యులు కూడా అందరితో సమన్వయపరచుకొని, అధికారులతో, యువ గారు మీరు కూడా అందరితో సమన్వయపరచుకొని ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు జరగకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వాళ్ళకి సజావుగా దర్శనం చేపించి వాళ్ళని పంపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అన్నిటికన్నా నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కూడా సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ గ్రామ నాయకులు కానీ, కూటమి నేతలు కానీ, అలాగే బోర్డు మెంబర్లు కానీ, అలాగే చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సిస్టమ్ ఏర్పరచుకొని, ఒక వాలంటీర్లు, ఒక క్యూ సిస్టమ్, ఇవన్నీ కూడా భద్రతా చర్యలతోటి ఇవి తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరందరూ ఆ చాముండేశ్వరి అమ్మవారి దయ వల్ల అందరూ బాగా చేస్తారని, ఇది తప్పకుండా కంప్లీట్ అవుతుందని, అలాగే ఆర్టీసీ రవాణా సౌకర్యాలు కూడా ఇక్కడికి తగినన్ని బస్సులు కూడా ఎక్స్ట్రా స్పెషల్ బస్సులు ఏమైనా కావాలంటే కూడా అన్ని ఈవో గారు వాళ్ళు చెప్తారు. రూట్ కానీ ఏదో తీసుకొని, రూట్ మ్యాప్స్ అవి తీసుకొని అవి కూడా అవైలబిలిటీలో ఉండేటట్టు మీరు చూడాలని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది ఎండాకాలంగా ఉంది, చాలా ఎండలు ఉన్నాయి. సో ప్రజలు ఇబ్బంది పడకుండా మీరు కూడా చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
అన్నిటికన్నా ముఖ్యంగా విద్యుత్ శాఖ పవర్ కట్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వాటర్ ప్రాబ్లం ఉండకూడదు ఎక్కడ, అది కూడా చూసుకోండి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కంట్రోల్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీరు స్టాఫ్ అదంతా ముందే చూసుకోండి. తర్వాత స్టాఫ్ తప్పు ఉన్నారో చెప్పకుండా ముందే మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క అధికారికి, అలాగే నాయకులకి, అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మన పత్రికా విలేకరులకి, ఇక్కడున్న మీడియా మిత్రులకి అందరికీ కూడా ఏ రకంగా అయితే ఈ ఉత్సవాలు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగబోతాయని మీరు పబ్లిసిటీ చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ అందరికీ కూడా ఏర్పాట్లు అవన్నీ జరిగేటప్పుడు మీరు కూడా చూస్తుంటారు కాబట్టి మీరు కూడా మీ ద్వారా కూడా ప్రతి ఒక్కటి అందరికీ చేరవేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి ప్రజలు విశేషంగా వస్తారని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అధికారులు వారి వారి శాఖలను సమన్వయపరుచుకొని ఇక్కడ లోకల్గా ఉన్న టెంపుల్కి సంబంధించిన అధికారులు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్, మెంబర్లు అందరితో కూడా కలిసి ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా పనిచేయాలని మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ మనం మీకు ఇంకోటి కూడా తెలుసు, దేవస్థానం బోర్డు సిబ్బంది ఏర్పాట్లు, విద్యుత్ అలంకరణ, క్యూ లైన్లు, ప్రత్యేక వాలంటీర్లు, ఉచిత ప్రసాదం ఇవన్నీ కూడా దేవస్థానం కమిటీ సభ్యులు అందరూ చూసుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. అలాగే పోలీస్ శాఖ యొక్క బాధ్యతలు ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవడం, ఇక్కడికి వచ్చిన జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ కూడా దీంట్లో అతి ప్రాముఖ్య స్థానం కల్పించుకోవాలని చెప్పి నేను పోలీస్ వారిని ఇక్కడికి విచ్చేసిన అధికారులను కూడా కోరుతున్నాను. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఎండాకాలం విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా ఎక్కడ ఈ 10 రోజులు ఇక్కడ విద్యుత్ శాఖలో అంతరాయాలు లేకుండా చూడాలని చెప్పి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అగ్నిమాపక శాఖ మీరు కూడా ఇక్కడ ఫైర్ స్టేషన్లు అన్ని ఫైర్ ఇవి వెహికల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొంచెం దూరంగా అయినా పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఒక చిన్న క్యాంప్ పెట్టుకొని ఇక్కడికి వచ్చే భక్తులకి ఎవరికైనా ఎటువంటి ఇది జరగదు అమ్మవారి దయ వల్ల. అలా జరిగినా అత్యవసర పరిస్థితుల్లో మీరందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ తెప్పోత్సవం రోజున బోర్డు ఏర్పాటు చేసి పూర్తిగా పర్యవేక్షించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే ఆర్డబ్ల్యూఎస్ పారిశుద్ధ్యము, నీళ్లు ఇవన్నీ కూడా ఎండాకాలం మంచినీళ్ళు చాలా అవసరం. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ వాటర్కి ఎటువంటి వచ్చారా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాలి. మంచినీళ్ళు అది ముఖ్యమైన ఇది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఇది ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్. ఎక్కడ కూడా చాలా పరిశుభ్రతగా దేవాలయం చుట్టుపక్కల కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే